పేద మధ్యతరగతి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటూ ఉంటారు. ఆ పిల్లల్లో ప్రధానంగా ఆత్మవిశ్వాసం లోపిస్తూ ఉంది. దానికి కారణం ఇంగ్లీష్ మాత్రమే. ఆ ఇంగ్లీష్ సమస్యను అధిగమించటం కోసం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం ఏంటంటే వి కెన్ లెర్న్ అనే ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్గా నడుస్తూ ఉంది. అసలు ఎన్ని పాఠశాలల్లో వి కెన్ లెర్న్ అనే ప్రోగ్రాం నడుస్తూ ఉంది, ఎంతమంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ఇంగ్లీష్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నారు అనే అంశాలు తెలుసుకోవటం కోసం నేను కొదుమూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వచ్చాను. ఈ పాఠశాలలో కేస్ స్టడీగా తీసుకొని అనేక అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఏడాది అంటే 2024 సెప్టెంబర్ 20వ తేదీన వి కెన్ లెర్న్ అనే ప్రోగ్రాం ఇక్కడ పునాది వేయడం జరిగింది. దాని కారణంగా అనేక మంది పిల్లలు ఇప్పటి వరకు ఇంగ్లీష్ని నేర్చుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. అయితే అసలు ఏ విధంగా బోధిస్తూ ఉన్నారు, ఎలాంటి సబ్జెక్ట్స్ వాళ్ళకి చెప్తున్నారు, ఇంగ్లీష్ ఈజీగా వాళ్ళ మెదడులోకి చొచ్చుకొని వెళ్ళటం కోసం టీచర్లు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎంచుకున్నారు అనే అంశాలు మనం టీచర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ స్లైడింగ్ డోర్గా లోపల బ్లాక్ బోర్డ్ ఉంది, బయట నుంచి స్లైడింగ్గా ఉంది. విజువలైజేషన్ ద్వారా అయితే త్వరగా బ్రెయిన్లోకి వాళ్ళకి ఎక్కుతుంది, దాని ద్వారా త్వరగా ఎక్కించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశారు. యానిమేటెడ్గా ఉన్న ఈ డిజైన్స్ ద్వారా వాళ్లకు రోజు లెసన్స్ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న టీచర్స్తో కూడా మనం మాట్లాడతాం. ఈరోజు వి కెన్ లెర్న్ అనే ప్రోగ్రామ్ ద్వారా పిల్లలు ఎలా ఇంగ్లీష్ని నేర్చుకుంటున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ వీ ఫీల్ వెరీ హ్యాపీ సార్, బికాస్ the NGO that the district administration is working with, they have provided some videos. Most of the videos are very interesting for the students. The videos, they have the video version in it and the audio part, and also there is a voice over. The text is displayed on the screen so that the students are benefited in many ways. Apart from listening, they are also paying attention while watching the video. They are reading the text. They understand many words with the help of the context there, and in between we are interacting with the students. They are able to answer. The most positive element in it is they are able to comprehend the videos, even though they are not able to answer as in a fluent way, but I feel slowly, gradually they will pick up the language. So the wonderful thing about this activity is, even though we are planning it in the last fag end periods, they are paying lot of interest to come to the class. They are eagerly waiting for the class. That is the most positive element. మేడం, గతంలో విద్యార్థులకు మీరు బోధించారు కదా, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ గతంలో ఎలా ఉండేది, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లలతో మాట్లాడుతుంటే ఎలా ఉంది? యాక్చువల్లీ చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అండ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో before that also they are very interesting to learn, but now after introducing this program, their parents and the children also very happy. They are eagerly waiting to speak in English, and their parents also coming to school and appreciating this program. And we are children and parents, and we also very thankful to our officers, collector sir and DO sir. This is very good program. Children are doing their best, and we are also trying to make them to speak in English. అయితే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు మీకు మిమ్మల్ని పిలిచి కలెక్టర్ ఏమని చెప్పారు, ఎన్ని స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తూ ఉంది, ఎంతమంది పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, ఈ ప్రోగ్రామ్ని పర్యవేక్షణ ఎలా జరుగుతుంది? యాజ్ ఎ డిఓగా చెప్పండి. It's a collector sir initiative sir. Initially we started the program in 16 schools sir. Then we expanded the program to 18 more schools. At present we are implementing the program in 34 schools sir. So I don't say students are fluent in these 3 months, but they started speaking English. They are gaining some interest in English. So it is a very good initiative. Slowly, definitely will pick up. In one year, in a span of 1 year, our students definitely will become fluent in English. It's a very good initiative. The teachers also working very hard through videos and other discourses. They are developing the communication skills. Okay, students also, you see, students, they are ready to speak.
they may not know exact grammar and all these things, but they are very eager to speak English. They are very eager to learn the language. ప్రభుత్వ స్కూల్లో పిల్లలందరూ కూడా వీ కెన్ లెర్న్ అనే ప్రోగ్రామ్ని నేర్చుకుంటూ ఉన్నారు. అసలు వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? ఎలా ఉంది ఇంగ్లీష్ నేర్చుకుంటుంటే? ఎలా చెప్తున్నారు? ఇంగ్లీష్ మంచిగానే చెప్తున్నా. ఏం క్లాస్ చదువుతున్నావు? 6th. ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు నేర్చుకోవాలని ఉంది సార్, ఇప్పుడు రాలేదు. ఇప్పట్లో మంచిగా రోజు ఏం నేర్పుతున్నారు? టీవీలో స్టోరీస్ చూపిస్తున్నారు. ఇంగ్లీష్ గతంలో ఎలా మాట్లాడేదానివి, ఇప్పుడు ఎలా ఉంది తల్లి? గతంలో అయితే తెలుగులో మాట్లాడేదాన్ని, ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చేసరికి నాకు ఇంగ్లీష్ చాలా మాట్లాడడం వచ్చేసింది. అంటే మొత్తం రాలేదు. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు సార్స్ అందరూ నాకు నేర్పిస్తున్నారు, నేను నేర్చుకుంటున్నా. నేను ఒక్కదానే, అందరికీ సార్ నేర్పిస్తున్నారు, టీచర్ నేర్పిస్తున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా జాయ్గా అనిపిస్తుంది నాకు. అంటే గతంలో మీ అమ్మ నాన్న ఇంగ్లీష్ నేర్చుకోలేదు, ఇంగ్లీష్ రావాలి అని అనుకునేవాళ్ళు కదా తల్లి. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా, మీరు ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పేరెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే. ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంకా ఇంప్రూవ్ కావాలని అనిపిస్తుంది. టీచర్స్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో మీరు కూర్చొని మాట్లాడుతుంటే ఎలా ఉంది తల్లి? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మాకు కానీ ఇంగ్లీష్ వస్తుంది అనిపిస్తుంది. ఏది ఇంగ్లీష్లో మాట్లాడు, నువ్వు నేర్చుకున్న ఇంగ్లీష్ ఏంటి? I am P. Devyani. I am in class 7 to talk about my school. My school is very beautiful. My class members total are 46. How can feel your parents about your learning English? My parents is very happy. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారా? No sir. మీ ఫ్యామిలీలో మీ బంధువుల పిల్లలు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారా? వాళ్ళ స్కూల్లో చదివే పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏమనిపించేది నీకు? ఇప్పుడు ఎలా ఉంది? కాన్ఫిడెన్స్ ఏమైనా పెరిగిందా? Yes sir. చెప్పు, మాట్లాడు. My father is a electrician. My mother is Chennai shopping mall worker. My sister school student. నువ్వు నేర్చుకుంది ఇంగ్లీషే కదా, ఇంగ్లీష్లోనే నీకు అంటే 3 నెలల కాలంలో నువ్వు ఏం నేర్చుకున్నావు? My name is Yamuchita, studying 6th class. My father is car driver. My mother is trailer. My sister Basvapuram, 7th class, studying 7th class. Like so, the videos are interesting for you. Yes, interesting videos. Which video do you like? I will like too many bananas video. You can learn program. You like this program? Yes, I will like so. What are there you listen this program? I will see some videos. How many videos are there you watch? ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని సాధించవచ్చు. ఆత్మవిశ్వాసం లోపించటానికి ప్రధాన కారణం భాష మాత్రమే. ఆ భాషని అధిగమించటం కోసం అని చెప్పేసి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వీ కెన్ లెర్న్ అనే ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 3400 మంది విద్యార్థులు వీ కెన్ లెర్న్ అనే ప్రోగ్రాం ద్వారా ఇంగ్లీష్ని నేర్చుకుంటున్నారు. ఇది మొత్తంగా వీ కెన్ లెర్న్ ప్రోగ్రాం సంబంధించిన అంశం. వీడియో జర్నలిస్ట్ హర్షతో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.